శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఆయిజా మండలం ఉత్తనూరు గ్రామం. ఈ గ్రామంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు భారత రాజ్యాంగ 76వ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం అలాగే విద్యార్థులు కలిసి 76వ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం విద్యార్థుల సాంస్కృతిక విన్యాసాల కార్యక్రమాలు జరిగాయి. డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తన క్యాంప్ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆయన గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ మంత్రి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుకోవడంతో పాటు బాధ్యతగా సక్రమంగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 4 సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా ఈ 4 సంక్షేమ పథకాలు జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గాల్లో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామాల్లో ప్రజలకు, అధికారులు, నాయకులు కలిసి అందజేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. కడప జిల్లా భీమఠం మండలంలోని NH 67 జాతీయ రహదారిపై ఎన్గొల్లపల్లి సమీపంలోని విశ్వశాంతి విద్యానికేతన్ స్కూల్ ఎదురుగా ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణాపట్నం నుంచి బళ్లారి వైపు వెళ్తున్న లారీ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడగా లారీ కుడివైపు బాగా పూర్తిగా దెబ్బతింది. మైదకూరు టు బద్వేల్ కు నూతనంగా నిర్మిస్తున్న రోడ్డుకు మధ్యలో డివైడర్ను నిర్మించడం జరిగింది. అయితే ఈ డివైడర్ కు ఎటువంటి సేఫ్టీ బోర్డ్స్ కానీ బ్లింకర్స్ కానీ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, గతంలో కూడా ఈ ప్రదేశంలో చాలా ప్రమాదాలు జరిగాయని, అయినా కూడా ఈ ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, ఇలాగే ఉంటే ఇంకా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇప్పటికైనా రోడ్డు కాంట్రాక్టర్లు స్పందించి తగిన జాగ్రత్తలు చేపట్టాలని వాహనదారులు వాపోతున్నారు. పత్తిపాడు హైస్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకి స్థానిక శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ స్వతంత్ర సమరయోధులు, జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ జాతీయ జెండా ఎగురవేశారు. విద్యార్థులు జాతీయ గీతాలు, దేశభక్తి గేయాలతో అందరినీ అలరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ ప్రసంగిస్తూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను మరవలేమన్నారు. మరుపురాని వారి పోరాటాలు, త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రాలు అన్నారు. ఎందరో మహానుభావులు ఈ దేశ స్వాతంత్ర కోసం ఎన్నో కోల్పోయారన్నారు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు, ఆస్తులు త్యాగం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారన్నారు. ఏళ్ల తరబడి జైల్లో ఉన్నవారు, బ్రిటిష్ వారి కొరడా దెబ్బలు తిన్నవారు, బ్రిటిష్ వారి బుల్లెట్లకు బలైన వారు, ఉరి కంభంలకు వేలాడిన వారు, ఇలా ఎందరో త్యాగధనులు ఉన్నారు అన్నారు. ఇక వారి అందరి త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, స్వాతంత్రాలను చెప్పుకొచ్చారు. ఇక స్వతంత్ర సమర యోధుల అందరికీ ఘన నివాళులు అర్పించే ఈనాటి కార్యక్రమంలో భాగస్వామ్యం అవటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నారన్నారు. స్వతంత్ర భారతదేశంలో పౌరులకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వంకు చట్టం, న్యాయంలకు ప్రవర్తన నియమావళి రూపొందించడం కోసం ఒక రాజ్యాంగం అవసరమని, దానికోసం ఒక రాజ్యాంగం రచన చేపట్టాలని 1946లో ఆనాటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారన్నారు. అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ హై స్కూల్ సిబ్బందికి, హెడ్ మాస్టర్ గారికి, సిబ్బందికి, ఎంఈఓ గారికి, వేదిక మీద నాతో పాటు విచ్చేసిన నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులకు నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్రం. ఏదైతే బ్రిటిష్ వారి నిరంకుశ పాలన
నుంచి ఆనాడు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇందాక అమీవా గారు చెప్పినట్టు మన దేశంలో పౌరులకి ప్రజాప్రతినిధులకి అదేవిధంగా ఒక చట్టం న్యాయం అందరూ సమానత్వంగా ఉండాలి అనేది ఆ రోజు ఆలోచించి పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షన ఒక కమిటీగా ఏర్పాటు చేసిన రాజ్యాంగం 1950 జనవరి 26న రాజ్యాంగం ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి జనవరి 26న మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈనాటి ఈ గణతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో నేను ఇలా పాల్పంచుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏదైతే అంత ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మంది, దానిలో ఎన్నో విలువలతో కూడిన నియమాలు నిబంధనలు వాటిల్ని పాటిస్తూ ఈ రోజు కూడా మనం ఇలా ఒక ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా జీవించడానికి ఒక ముఖ్య కారణం ఆ రాజ్యాంగంలో ఉన్న నియమాలు. అంత విలువైన రాజ్యాంగాన్ని మనం కూడా అంతే విలువతో కాపాడుకోవాలి. ఈ సందర్భంగా దాన్ని ఏర్పాటు చేసిన మన పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా గుర్తు చేసుకుంటూ ఈ స్వాతంత్ర యోధుల సమరయోధుల త్యాగఫలం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీమతి సరితా తిరుపతయ్య అలాగే పార్టీ లీడర్స్ కార్యకర్తల సమక్షంలో పాఠశాలలో చిన్నారి విద్యార్థిల వందేమాతరం గీతాలాపనతో జెండా ఎగరవేయడం జరిగింది. भैया सलीम भाई మాట పెట్టమని జరగాల नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। పద్మశ్రీ అవార్డుపై స్పందించిన మందకృష్ణ మాదిగ తెలంగాణ అధ్యక్షులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తాజాగా స్పందించారు. కులం మతం సంబంధం లేకుండా ఉద్యమాలు చేశానని ఆయన అన్నారు. తనలాంటి ఉద్యమకారుని గుర్తించిన ప్రధానమంత్రి మోదీకి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలని తెలిపారు. తన ఉద్యమాలకు ఆకలి బాధలు పేదరికం పూరి గుడిసెల స్ఫూర్తి అని తెలిపారు. రాజకీయ పదవులపై ఆశ లేదని తెలంగాణ రాష్ట్ర మందకృష్ణ మాదిగ అధ్యక్షులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఈ రోజు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీటీ శ్రీనివాస్, అలాగే పలు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి తదుపరి విద్యార్థులు నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. ఆయా అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. జిల్లా ప్రజల సంక్షేమం, అన్ని రంగాల్లో అభివృద్దే లక్ష్యంగా సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ గౌరవ వందన స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ నూతన రేషన్ కార్డుల జారీ వంటి 4 ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, అర్హులైన చివరి లబ్దిదారుడి వరకు ప్రతి సంక్షేమ పథకం అమలవుతుందని, ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. గత సెప్టెంబర్ నెల మొదటి వారంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ వరదలొచ్చాయని, ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో వరద సహాయక చర్యలను సమర్థవంతంగా చిత్తశుద్దితో నిర్వహించి ఖమ్మం పట్టణాన్ని యథావిధిగా పునరుద్దరించడంలో కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి, అధికారులకు, సిబ్బందికి, స్వచ్ఛంద సంస్థలకు సహకరించిన జిల్లా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం లాంటి మంచి జిల్లాలో కలెక్టర్ గా పనిచేయడానికి అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కంప్యూటర్ ఆపరేటర్. నెక్స్ట్ వై వీరయ్య గారు డ్రైవర్. శ్రీ జి ప్రతాప్ గారు తహసీల్దార్ పెనుపల్లి. పి వెంకటేశ్వరరావు గారు నాయబ్ తహసీల్దార్ తాలూరు. శ్రీ నవీన్ కుమార్ గారు గివర్దార్ తహసీల్దార్ ఏర్పూర్. శ్రీమతి కె నాగమణి గారు రికార్డ్ అసిస్టెంట్ ఆర్డీఓ ఆఫీస్ కల్లూరు. శ్రీ పి వినోద్ గారు ఆఫీస్ సబార్డినేట్ తహసీల్దార్ సత్పల్లి. శ్రీ పి వినోద్ గారు ఆఫీస్ సబార్డినేట్. శ్రీ పి రవికుమార్ గారు ధరణి ఆపరేటర్ తహసీల్దార్ కన్నడ. కె వసంత గారు సీనియర్ అసిస్టెంట్ తహసీల్దార్ ఖమ్మం రూరల్.
అంతర్జాతీయ క్రీడల్లో పోటీ పడేందుకు ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డితో పాటు మండల నాయకులు ఎస్ఆర్ శ్రీనివాసులు మరియు ముడమల పంచాయతీ టీడీపీ నాయకులు రమణయ్య, టీడీపీ అభిమానులు, ప్రజలు పాల్గొనడం జరిగింది. మునిపల్లి మండలంలోని బుదేరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో ప్రిన్సిపల్ బుల్లా మాధవి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కళాశాల ప్రిన్సిపాల్, మిగిలిన అధ్యాపక బృందం, కళాశాల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపల్ గొల్ల మాధవి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులను ఉద్దేశించి మన హక్కుల చర్చ కోసం పోరాడిన యోధుల వారసత్వాన్ని మనం గౌరవించాలని, దేశ భవిష్యత్తును రూపొందించడంలో మన రాజ్యం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి ఆదర్శాలను రాబోయే తరాలకు చాటి చెప్పేలా దేశ అభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు. కొండాపురంలోని రైల్వే స్టేషన్ పక్కన దిమ్మల ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న కల్లూరు చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో శనివారం చోరీ జరిగింది. 75,000 నగదు, 8 తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారని బాధితుడు వాపోయాడు. ఇక్కడ దొంగలు దర్జాగా ఇంటి తలుపులు తెరిచి లోనికి వెళ్లి బీరువాలో ఉన్న డబ్బులను, బంగారాన్ని తీసుకెళ్లారని వాపోయారు. ఆదివారం వేలిముద్రల నిపుణులు ఆ ఇంటిని పరిశీలించారు. గద్వాల పట్టణ కేంద్రం నల్లకుంట ప్రాంతంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ లీడర్స్, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధుల సమక్షంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ఆవిష్కరణ చేయడం జరిగింది. తరతరాల చరిత గల తల్లి నీరాజనం 33 జిల్లాల ప్రణమెల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటి పంజాబ్, సింధు, గుజరాత, మరాఠ, ద్రావిడ, ఉచ్చల, వంగ. తెలంగాణ బాలికల స్కూల్లో ప్రత్యక్షం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వలన కాండోమ్ ప్యాకెట్లు కలకలం రేపాయి. ఈ ఘటన జగిత్యాల సిఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. కాండోమ్ ప్యాకెట్లతో పాటు మద్యం సీసాలు కనిపించాయి. ఉపాధ్యాయులు వాటిని విద్యార్థుల చేతనే శుభ్రం చేస్తున్నారు. దీనిపై కొందరు ఉపాధ్యాయుడిని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నట్టు వారు ఆరోపించారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బడిని గుడిలా భావిస్తారు. గుడిని ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో బడిని కూడా అంతే పవిత్రంగా ఉంచుకోవాలి. కానీ ఈ పాఠశాల మాత్రం అపవిత్రంగా మారింది. ఆ సాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. పాఠశాల ఆవరణలో పలుచోట్ల కాండోమ్ ప్యాకెట్లు ప్రత్యక్షమయ్యాయి. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జగిత్యాల సిఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాలను శుభ్రం చేయించేందుకు ఉపాధ్యాయులు సిద్దమయ్యారు. అది కూడా అటెండర్లతో కాకుండా విద్యార్థుల చేత శుభ్రం చేయించారు. ఇక స్కూల్ ఆవరణలో ఉన్న చెత్తను అమ్మాయిలు ఊడుస్తుండగా వారికంట కాండోమ్ ప్యాకెట్స్ కనిపించాయి. కాండోమ్ ప్యాకెట్లను చూసిన విద్యార్థులు ఆందోళనకు గురై విద్యార్థులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి సంఘటన దేవాలయం లాంటి పాఠశాలలో
జిల్లాలో ఇలాంటి విడ్డూరమైన అపవిత్రంగా మారుతున్న పాఠశాలను ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు మునిపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో 4 సంక్షేమ పథకాల లబ్దిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. 1 ఆత్మీయ రైతు భరోసా, 2 ఇందిరమ్మ ఇండ్లు, 3 రేషన్ కార్డు, 4 రైతు భరోసా. ఈ యొక్క 4 సంక్షేమ పత్రాలు లబ్దిదారులకు మునిపల్లి మండల తహసీల్దార్ ఆశాజ్యోతి చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా మునిపల్లి మండల పరిషత్ ఎంపీడీఓ హరినందన్ రావు, స్పెషల్ ఆఫీసర్ రమణాచారి, ఎంపీడీఓ ఆండాలమ్మ, మునిపల్లి మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, అదేవిధంగా మండల పరిషత్ అధికారులు, అదేవిధంగా మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సతీష్ పటేల్ అధ్యక్షులు, రసూల్ పటేల్ ఉపాధ్యక్షులు, లింగంపల్లి మసూద్ పటేల్, మాజీ ఎంపీపీ రామ్రెడ్డి, సంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు బుర్కల పాండు, మండల నాయకులు సంగన్న, మైనార్టీ అధ్యక్షులు ఇస్మాయిల్ పటేల్, పంచాయతీ కార్యదర్శి ఇబ్రహీంపూర్ అధ్యక్షులు షేక్ అలీ, సీనియర్ నాయకులు అశోక్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ప్రేమ్, గ్రామ శ్రేయోభిలాషి పెద్దలు వారి యొక్క చేతుల మీదుగా 4 సంక్షేమ పథకాల పత్రాలు అందజేశారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఇబ్రహీంపూర్ గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా మైదకూరులో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మైదకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా మైదకూరు రాయలగూడలో 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన సొంత మండలం అయినటువంటి భీమఠం మండలంలోని సిద్దయ్య గారి మఠంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక ముందు జరగబోయే కార్యక్రమాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా అభివృద్ది కార్యక్రమాలు చేపడతామన్నారు. తనకు అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన తన సొంత మండలానికి రుణపడి ఉంటానని, మండలాన్ని అభివృద్ది వైపుగా తీసుకెళ్తానని, తొందరలో బ్రహ్మం గారి మఠంలోని 5 రోడ్ల సర్కిల్ ని ఎన్టీఆర్ సర్కిల్ గా చేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి 100 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల రోప్ జంప్ లో గోల్డ్ మెడల్ సాధించిన తన సొంత మండలవాసి అయినటువంటి చిత్రాల జెస్సీకి శుభాకాంక్షలు తెలియజేశారు. జెస్సీకి అన్ని విధాలుగా తోడుంటామని హామీ ఇచ్చారు. ठीक है ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా మంచి తెలుగు ఈరోజు. ఎందుకంటే మైసూరులో సుమారు 100 రోజుల పైన జాతీయ జెండా ఎగరేసింది ఈరోజు. అదే రకంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో ఇంకా చేయాలనుకుంటాము. సొంతంలో మన భీమఠం మండలంలో బ్రహ్మంగారి మండలంలో కూడా సెంటర్ లో జాతీయ జెండా ఒకటి ఎగరేసి అదే ఎన్టీఆర్ విగ్రహం పెట్టి అక్కడ ఫ్లాగ్ లేకుండా సెంటర్ లో సర్కల్లో పెట్టాలని చెప్పి నిర్ణయించడం తొందరగా పెట్టి ప్లాన్ చేస్తున్నాం. అటువంటి మా ఆశయం ఒకటి రెండు ప్రజలు గెలిపించారు. మన మండలంలో కూడా అత్యధిక మెజారిటీ తీసుకొచ్చారు. మన మండలాన్ని కూడా ఒక శాశ్వతంగా డెవలప్ కార్యక్రమంలో ముందుకు పోవాలని చెప్పి మేము ప్లానింగ్ చేసుకుంటాం. ఈ రోజు మన మండలంలో మనం చేసి నిజంగా మన మండలానికి ఒక పేరు తీసుకొస్తాను. మన నియోజకవర్గానికి తీసుకొచ్చిన
నియోజకవర్గంలో బ్రహ్మాండ మఠానికి ఒక ప్రైజ్ తీసుకొచ్చారు. స్పెషల్ గా దేశానికి గర్వకారణంగా నెక్స్ట్ జపాన్కి పోతుందంటే ఆయన చాలా గర్వించేది విషయం. ఈ పాపకు అన్ని రకాల అండగా ఉంటాం. ఇటువంటి పిల్లలు ఎంకరేజ్ చేసే వస్తుందని చెప్పి సందర్భంగా వాటర్ ప్లాంట్ పెట్టండి, డ్రింకింగ్ ప్లాంట్, ఓవర్ ట్యాంక్ ఇక్కడ అటుపక్క సార్ బ్యాక్ సైడ్ వెంకటేష్ సార్ ఆంధ్ర ప్లస్ ఏ గారు ఎటువంటి అయితే నేను ప్రాబ్లం లేదా మునిపల్లి మండల కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంలో భాగంగా మునిపల్లి మండలం తహసీల్దార్ ఆశాజ్యోతి రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ తహసీల్దార్ ఆశాజ్యోతి ఆవిష్కరించారు. తహసీల్దార్ ఆశాజ్యోతి మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, సార్వత్ర సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నా భారతదేశం అవతరించిన రోజు సందర్భంగా 76వ గణతంత్ర దినోత్సవ జాతీయ జెండాను తహసీల్దార్ ఆశాజ్యోతి ఆవిష్కరించారు. అదేవిధంగా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాల్గొన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, తహసీల్దార్ ఆశాజ్యోతి, డిప్యూటీ తహసీల్దార్ కృపానందం, ఆర్ఐ సుభాష్, విద్యాధికారి భీమ్ సింగ్, మండల అధికారులు, అదేవిధంగా మండల పరిషత్ అధికారి ఎంపీడీఓ హరినందన్ రావు, మండల పరిషత్ అధికారులు ఏకభావంతో అందరూ మునిపల్లి పిఎస్, ఎస్ఐ, ఏసయ్య, కానిస్టేబుల్, పాండు ఈ యొక్క కార్యక్రమంలో మోడల్ స్కూల్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.